జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో యువతకి మంచి క్రేజ్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన మార్క్ రాజకీయాలను చూపించారు. 2014 ఎన్నికలలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఆచితూచి అడుగు వేసి ప్రజల తరపున ప్రశ్నించడానికి మాత్రమే ఉన్నాను, ఫస్ట్ పార్టీని బలోపేతం చేయాలి, జనసేన పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అయిన తర్వాతే మిగిలిన వాటి గురించి ఆలోచిస్తాను అని చెప్తూ 2014 ఎన్నికల సమయంలో పార్టీ బలోపేతం దిశగానే ఓటమి గెలుపులను పక్కన పెట్టేస్తే ఎవరైతే పవన్ క్రేజ్ తోటి జన సైనికులుగా మారారో జన సైనికులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు. అలాగే ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో చాలా మంది పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడము, సినిమాల్లో చూసినోడిని రాజకీయంగా చూస్తారా, గెలుస్తాడా, అసలు ఇవన్నీ రాజకీయాలు పడతాయా, గతంలో వీళ్ళన్న కూడా పార్టీ పెట్టిండు, ఏం చేసిండు, ఇలా పలు రకాల నోర్లు పలు రకాలుగా విమర్శించినా కూడా తన పంతాలో తన మానసిక ధైర్యమే ఖచ్చితంగా కూడా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు, ఖచ్చితంగా గెలిచి తను నిరూపించుకోగలను అనే విధంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళారు. ఇక 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ని ఫామ్ చేయడంలో కీలక బాధ్యతలను పోషించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కనుక స్టెప్ తీసుకొని ఉండకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చేది కాదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ అటు బీజేపీతో మాట్లాడటం కానీ, ఇటు చంద్రబాబుతో మాట్లాడటం కానీ, ప్రతిపక్షాలు ఏవి కూడా చీలిపోకుండా జగన్ ని గద్దెదించాలి అనే ఒక సంకల్పంతో జగన్ గద్దె దిగాలి అంటే ఖచ్చితంగా కూడా ఓటు చీలిపోకూడదు. ఓటు చీలిపోకుండా ఉండాలి అంటే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఒక్కటిగా పోరాడాలి అని చెప్తున్న తరుణంలో జనసేనకు సంబంధించి సీట్లు తక్కువ ఇచ్చినప్పటికీ కూడా 21 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా ఏ మాత్రమూ ఆలోచించకుండా 21 స్థానాల్లో కూడా జన సైనికులను గెలిపించుకోవడమే లక్ష్యంగా 100కి 100 సీట్లు గెలుచుకున్న పార్టీగా, అంటే నిలబడిన ప్రతి చోట గెలిచిన పార్టీగా తన చరిష్మాను చాటాడు పవన్ కళ్యాణ్. ఏం చేస్తాడు రాజకీయాల్లో అన్న పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చేయగలడు పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు భారతదేశం మొత్తం కూడా చర్చించుకునే విధంగా రాజకీయాలలో తనదైన ముద్ర వేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఉగ్ర ముప్పు దాగి ఉందని సెంట్రల్ కి సంబంధించిన నిఘా సంస్థలు తెలియజేస్తున్నాయట. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి Y+ సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు దాన్ని Z+ సెక్యూరిటీగా మార్చడానికి సర్వం సిద్ధం చేస్తున్నారట. 2024లో అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోవడానికి ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ నే భావిస్తున్నా కూడా ఇప్పుడు పొంచి ఉన్న ముప్పు పవన్ కళ్యాణ్ కి ప్రతిపక్షాలతో కాదట, అది ఉగ్ర ముప్పు కావచ్చు అనే ఒక ఆలోచనతోటి దానికి సంబంధించిన కొంత ఎవిడెన్సెస్ బయటికి వచ్చిన నేపథ్యంలోనే కేంద్ర నిఘా సంస్థలు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకు అనంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రితో పాటు కొన్ని కీలక మంత్రిత్వ శాఖల్ని కూడా తన దగ్గర ఉంచుకొని తనదైన పంతాలలో ప్రజలతో మమేకమవుతూ జన సైనికులను అధికారాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవద్దు, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా జన సైనికులైనా శిక్షించబడాల్సిందే అంటూ పోలీసులకు చాలా దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కొన్ని అసంఘిక శక్తుల నుంచి ముప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి దేశమన్నా ధర్మమన్నా మక్కువ ఎక్కువ. చాలా క్లియర్ గా చెప్పొచ్చు. అంతర్వేదిలో మనందరికీ గుర్తుంది కదా, రథం దగ్ధం జరిగిన సమయంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున దాని గురించి మాట్లాడలే, కానీ పవన్ కళ్యాణ్ అంతర్వేది రథ దగ్ధం సమయంలో తనదైన శైలిలో ధర్మాన్ని కాపాడటంలో ముద్ర వేసుకుంటూ వచ్చారు. అది అంతర్వేది అనే కాదు, అన్య మతాల ప్రచారానికి వ్యతిరేకంగా మిగిలిన చోట జరుగుతున్న హిందూ ఆలయాల సమీపంలో అన్య మతాలకు ప్రచారం జరగడాన్ని, అలాగే మత మార్పిడులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ వచ్చారు. సింహాచలం, పిఠాపురం, విజయవాడ ఇలా చాలా ఆలయాల విషయంలో కూడా పోరాటం చేశారు. చివరికి తాను గెలిచిన తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా వారాహి దీక్షను తీసుకొని
ధర్మం వైపు తాను ఎప్పుడు ఉంటాను, సనాతన ధర్మాన్ని భారతదేశంలో కాపాడటంలో తాను ఒక యోధుడిగా నిలుస్తాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు. ధర్మ మార్గంలోనే వెళ్ళాలి, ధర్మబద్ధంగానే ఉండాలి, దేశం కోసం పోరాడాలి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ ని పొగడము, మోదీ గురించి ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చిన నాయకుల్ని తాను చూసి ఇన్స్పైర్ అయిన విధి విధానాలను చెప్పడంతో కొంత అసంఘిక శక్తులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాయట. మేబీ పవన్ కళ్యాణ్ ఇదే దూకుడుగా వ్యవహరిస్తే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, అలాగే యూపీలో యోగి ఆదిత్యనాథ్, అలాగే ఉత్తరప్రదేశ్ కి సంబంధించి యాదవ్, ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో తమిళనాడుకి సంబంధించి అన్నమలై, కొంత కర్ణాటకకు సంబంధించి పేరు తెచ్చుకున్నా ఇప్పుడు పెద్ద ప్రాచుర్యంలోకి రాలేదు. ఇలా ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క నాయకుడు ధర్మరక్షకుడిగా ఎలా మారిపోతున్నారో ఆంధ్రప్రదేశ్ కు కూడా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అలాగే మారే ప్రమాదం ఉంది అని ఊహించిన కొన్ని దుష్ట శక్తులు పవన్ కళ్యాణ్ మీద ఉగ్రదాడికి ప్లాన్ చేయబోతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్టుగా కూడా కొన్ని ఏమంటారు కొంత సమాచారం తమకు చేరినట్టుగా కూడా ఆ నేపథ్యంలోనే Y+ నుంచి Z+ కేటగిరీకి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సెక్యూరిటీని పెంచడంతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. చూసారా, భారతదేశంలో ధర్మం కోసం పోరాడే నాయకుల్ని అంతం చేయడానికి ఎన్ని దుష్ట శక్తులు ఎదురు చూస్తున్నాయి అనేది. ఎందుకంటే ఈ ధర్మం కలిగిన దేశాన్ని కబలించడానికి ఎంతమంది పూనుకొని ఉన్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు, రాజకీయాలలో కూడా అడుగు పెట్టాము అంటే సక్సెస్ అయ్యేదాకా ఎన్ని ఆటుపోట్లనైనా భరించాలి. అది కుటుంబం దాకా ఏమంటారు, కొంతమంది కుటుంబం వరకు కూడా వచ్చి తన పర్సనల్ లైఫ్ ని కూడా సోషల్ మీడియాలో పెట్టి అవహేళన చేసిన ఎస్ తప్పేంటి అని ప్రతి దాంట్లో కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ పడ్డవాడు చెడ్డవాడు కాదు, నా అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే. అర్జునుడికి కనుక పిట్ట కన్ను మాత్రమే కనిపించినట్టు పవన్ కళ్యాణ్ కి జగన్ సర్కార్ని దించడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు తీసుకురావడం, ప్రజా శ్రేయస్సు మాత్రమే కనిపించింది అన్నట్టుగా అడుగులు ముందుకు వేయడం. పవన్ కళ్యాణ్ ని మోదీ అభినందించారు అంటే మోదీ అతి తక్కువ మందిని మాత్రమే చాలా దగ్గరగా తీసుకుంటూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ ని కూడా తీసుకున్నారంటే తనదైన చరిష్మా, తనదైన ముద్ర, తనదైన ధర్మం దేశం కోసం పోరాడే విధానం అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ, పవన్ కళ్యాణ్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయుష్తో ఉండి దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే ప్రతి నాయకుడు ఆయా రాష్ట్రాల్లో తమదైన ముద్ర వేస్తూ ఈ దేశ భవితవ్యాన్ని కాపాడాలని, అందులో మనమంతా కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతి పెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.